రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ దేవుడు చెప్పే ఆ ప్రతి మాట వలన మీరు నేను దీవించబడి ఆశీర్వదించబడదుముగాక. ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న దినాలలో ఒక రోజున దేవుడు వారితో చక్కని మాట చెప్పారు. అది వాళ్ళ జీవితానికి ఆశీర్వాదకరం. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ జీవిత పోరాటంలో పోరాడేటప్పుడు మనకి కొన్ని అవసరములు ఉంటాయి. ఆ అవసరాలన్నీ తీరినప్పుడు అవసరాలు తీర్చబడితే అద్భుతంగా ఉంటుంది. నీరు అవసరమే, భూమి అవసరమే, ఆహారం అవసరమే, గాలి అవసరమే, కుటుంబం అవసరమే. కొన్నిసార్లు మనకు క్షేమం కూడా అవసరం, కొన్నిసార్లు సేద తీర్చబడడం కూడా అవసరం. ఇవన్నీ మనకు అవసరం. కానీ ఇందులో ఏదైనా లేకపోయినా కొదువైనా చాలా బాధపడుతూనే ఉంటాం. అయితే విచిత్రం ఏంటంటే, మనిషికి తోడు కావాలి, నీడ కావాలి, నీరు కావాలి, కృప కావాలి, ఆహారం అన్నీ కావాలి. అన్నిటికంటే ఒక విచిత్రమైన పదాన్ని దేవుడు వాడుతూ చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి విడుదల చేసి నడిపిస్తున్న తర్వాత అరణ్యంలో తీసుకుని వెళ్ళాడు. కొంతమంది శత్రు రాజుల మీద, వాళ్ళ రాజ్యాల మీద నడుచుకుంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళని చూసినప్పుడల్లా కొన్నిసార్లు భయం కలిగింది, కొన్నిసార్లు పోరాటాలు వచ్చాయి, కొన్నిసార్లు ఎండతాపం, కొన్నిసార్లు తెగుళ్ళు ఆవరించాయి. వీటన్నిటిని చూసి ఏమిటో ఈ జీవితం, ఏమిటో ఈ నడక అంటూ కొన్నిసార్లు అబ్బురపడ్డారు, వాపోయారు, ఇదేం రాతరా అనుకుంటూ నిరాశపడ్డారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఒక్క క్షణం ఆ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 21వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇదిగో నీ దేవుడని యెహోవా ఈ దేశము నీకు అప్పగించాను, ఈ దీవెనలను నీకు అప్పగిస్తున్నా. అంటే మన దేవుడు సమస్తాన్ని మన స్వాధీనం చేయాలని కోరుకునేవాడు. దేశం అంటే సంపద, సౌఖ్యం, నీరు, నీడ, బంగారం, వెండి, ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళు కొంచెం ధైర్యాన్ని కోల్పోయారు. అప్పుడు అన్నాడు, మీరు ధైర్యముగా ఉండండి, ఇది మీకు అప్పగిస్తాను. అంటే అర్థం ఏమిటి? కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. యోర్దాను, ఎరుకోను, ఇలాంటి సంఘటనలు, శత్రువులు వచ్చినప్పుడు కంగారు పడిపోయారుగా. నేను మీకు చెప్పేది ఏమిటంటే, ధైర్యం మీకు ఉండాలి. అది లేకుండా అన్నీ ఉన్నా ఏదీ సాధించలేం. ఆత్మీయ జీవితంలో ప్రభువు చెప్పే మాట మన అవసరాల్లోనూ మన భక్తికిని మన కుటుంబాన్ని నడిపించడానికి అన్నిటితో పాటు ఇదిగో ధైర్యం కూడా అవసరం. అందుకే పలుసార్లు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పోరాడండి. మీరు ధైర్యంగా ఎదిరించినలా శత్రువు పారిపోతాడు. ఎన్ని మాటలు ప్రభువారు చెప్పారు. అంటే మనకు అన్నీ ఉన్నది ఒక ఎత్తు, జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైంది ధైర్యం. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో నీ జీవితంలో అధిగమించగలవు, పరిగెత్తగలవు, సాధించగలవు, జయించగలవు. కనుక ఈ రోజున ఈ మాట విన్నాక అక్కడ కొన్ని మాటలు రాశాడు. ఇదిగో మీరు చూస్తున్న ఈ ఘోర అరణ్యములో రకరకాల మనుషులు మీకు ఎదురవుతున్నారు, అయినా ధైర్యంగా ఉండండి. ఎప్పుడైతే మనిషి ధైర్యాన్ని బతకనిస్తాడో, ధైర్యంతో నిలిచి ఉంటాడో, ప్రాకారాన్ని దాటుతాడు, సముద్రాన్ని అవలడగా దాటి వెళ్ళగలడు. కనుక ఒక సేవకుడుగా చెబుతున్నా, ఇప్పటికే నీ కుటుంబంలో నీ కాపురానికి గుండి దారిపోయి ఉంటుంది. ఇక నీ పిల్లల వివాహం చేయలేని ధైర్యాన్ని కోల్పోయి ఉంటావు. ఈ పరీక్షల్లో ఇక నాకు విజయం కలదని కంగారు పడి ఉంటావు. ఇక జీవనోపాధి లేదు నా జీవితం అనుకుంటున్నావుగా. కానీ ధైర్యంగా ఉండు. దేవుడు అంటాడు, నువ్వు సమస్తాన్ని సాధిస్తావు. ధైర్యం అంటే దేనిని బట్టి ధైర్యం, ఎవరిని బట్టి ధైర్యం? ఇక్కడ ఒక మాట చెప్పాలి. మనకు పొలం ఉందనుకోండి, అప్పు చేసినా అది అమ్మినైనా ఈ బాకీ తీర్చగలమని ధైర్యం ఉంటుంది. మనకు ఒక వ్యాపారం ఉందనుకోండి, ఎంత ఈ పరిస్థితులు ఉన్నా వ్యాపారం ఉంది అని ఒక ధైర్యంతో బ్రతకగలం. మరి నీకు ధైర్యం ఏమిటి? దేవుని మాటే నీకు ధైర్యం, దేవుని సన్నిధే నీకు ధైర్యం. ఆయన నీకు దేవుడై ఉండడమే ధైర్యం. ఆయన ప్రభువాని పిలిస్తే పలికేవాడు గనక ఆయనను బట్టి ఆయన ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చేస్తాడు. గుప్పిలు విప్పగలిగిన వాడు, ఒక పాపిని తన రక్తం ద్వారా పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు, క్షేమదాత, క్షేమ ప్రదాత.
అట్టివాడు నీకు దేవుడయ్యి ఉంటే నీ జీవితం ధన్యం. ఆయనను బట్టి ధైర్యముగా జయ జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుదురుగాక. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయాల్లో కంగారుగా ఉండి వేదన పడుతూ ధైర్యాన్ని కోల్పోయారో వారికి ధైర్యం దయచేయండి. నిన్ను బట్టి పిల్లల క్షేమం, చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, జీవనోపాధి, ఆరోగ్యం, ఐక్యత, ఆ ఇంటికి రక్షణ అన్నీ సమకూర్చండి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి వారిని దీవించి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.